ఇవాళ మనం చేయబోయే వంట పేరు కోడికాళ్ళ పులుసు. కోడికాళ్ళ పులుసు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ కోడి కాళ్ళకి ఉన్న గోర్లు అనేవి ఫస్ట్ అవి అయితే కట్ చేసేసుకోవాలి. ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. వాటిని ఎలా కట్ చేయాలి అంటే మన అందరిలో కూడా ఒక తుప్పటిన కత్తి అయితే ఉంటుంది. ఆ తుప్పటిన కత్తి తీసుకొని నేను వీడియోలో చూపించినట్టయితే వాటిని కట్ చేసేసుకోవాలి. చూశారు కదా అవి ఎలా డివైడ్ అయిపోతున్నాయో, ఇలాగే అన్నీ మనం ఇచ్చేసేసుకోవాలి. అది చెమట పడేస్తున్నాయి ఎక్కువగా. తర్వాత వాటి మీద ఉన్న మట్టి అయితే పోయే వరకు నీట్గా ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వాటిని మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. వాటిని పొయ్యి మీద పెట్టేసేసుకొని నీట్గా దాంట్లో ఒక అర స్పూను సాల్ట్ ప్లస్ ఒక అర స్పూను పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మంట అయితే వెలిగించుకొని ఒక 20 మినిట్స్ దాన్ని వదిలేసేసి మీరు మీ పని ఉంటే చూసేసుకోండి. అవి మంచిగా అయితే ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. అలా ఉడికిన తర్వాత మనం ఒక దబ్బర అయితే పెట్టేసుకోవాలి. ఆ దబ్బరలో లవంగా, చెక్క ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ప్లస్ ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ చెప్పడం మర్చిపోయాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకొని వాటిని కూడా అట్లా మిక్స్ అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ ప్లస్ పసుపు, చిటికెడు పసుపు వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మా అమ్మ అందులో కొత్తగా ఒక పేస్ట్ అయితే తయారు చేసింది. దాంట్లో ఏమేమి వేసిందంటే ఒక టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి ఈ మూడిటితో ఒక పేస్ట్ అయితే తయారు చేసింది. అది చూస్తే ఎలా ఉంది అంటే ఐస్ క్రీమ్లా ఉంది. అది దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అది మిక్స్ చేసిన తర్వాత దాన్ని కూడా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఈ వీడియో నేను ఇప్పుడు చేసి యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఈ కోడికాళ్ళ పులుసు అనేది చేయడం రాక నేను యూట్యూబ్లో చూశాను. అంటే ఇలాంటి వాడు చాలామందికి ఉండొచ్చు కదా, అందుకని చెప్పేసి మనం కూడా వీడియో చేసి పెడితే అంటే తెలియని మూర్ఖులకి తెలుస్తుంది కదా అని చెప్పేసి చేసాము. ఈ మధ్యలో కారం అయితే మర్చిపోవద్దు, కారం అయితే వేయాలి. కారం అయిపోతే అసలు గుంటూరు వాళ్ళం కదా, మనకు కారం ముఖ్యం. అందులో కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కుదిరితే మీ దగ్గర ఏ ఆకుంటే ఆకు వేసేసుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత మనం ఇందాక ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో అవి కోడికాళ్ళు ఉన్నాయి కదా, ఆ కోడికాళ్ళు దీంట్లో వేసేయాలి. అవి ఇప్పటి వరకు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో వాటన్నిటికీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి. అంటే నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు తెలియదు కాబట్టి మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఆ వాటర్ పోసుకోండి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని ఆ కొత్తిమీర వేసేసుకోండి. అందులో కొంచెం గరం మసాలా కూడా ఇస్తుంది మా అమ్మ. దాని మీద తర్వాత కొత్తిమీర వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసి పరోటా మీద వేసుకొని ఒక ఉల్లిపాయ కోసుకొని నిమ్మకాయ తీసుకొని దాని మీద పిండుకొని మనం తింటూ ఉంటే పగులు కక్కే ఆ పరోటా మీద వేడి కోడికాళ్ళ పులుసు షేర్వా ఉంటుంది చూడండి, అమోఘం. అంతే, మామూలుగా లేదంతే, అసలు సూపర్. చాలా అంటే చాలా బాగుంది. అంతే, మీరు కూడా ట్రై చేయండి.